కుప్పలు పోసి ఇట్లా బస్తాలు ఏమంటారు కార్పెంట్ కప్పి మరి వడ్లు అట్లాగే ఉండే పరిస్థితి ఉంది. అంతా ఎండిపోయి మాయిశ్చర్ వచ్చున్నాయి, కానీ సరిపోయిన లారీలు రాక అదేవిధంగా వాటిని మరి కాంటాక్ట్ ఇచ్చే ముందు మెజర్మెంట్ చేసి పంపే కార్యక్రమం ఉంటాయి. అవన్నీ కూడా ఏది చేయడానికి లేకుండా ఇట్లా కుప్పలు వేసుకొని కూర్చునే పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పోయిన వేసంగిలో 85 లక్షల ఎకరాల్లో 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే ఈసారి వివిధ కారణాల వల్ల ఓన్లీ 55 లక్షల ఎకరాలనే వరి ధాన్యాన్ని పండించడం జరిగింది. ఆ 55 లక్షల ఎకరాలలో కూడా వచ్చిరాని కరెంటుతోటి కాళ్ళ మోటార్లతోటి సాగునీరు సరిగా అందక, చెర్లు సరైన సమయంలో నింపుకోక, సరి అయిన ప్రణాళిక లేక, దేవాదుల ద్వారా నీటిని మనం తోడుకొని రాలేక, అదేవిధంగా మనకు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్లో 365 రోజులు నీళ్లు ఎత్తిపోస్తానికి సిద్ధంగా ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే మరి ఏమాత్రం అవగాహన లేకుండా రైతులకు వ్యతిరేకంగా మరి రైతు బాగుపడితే మరి ఆయనకేం బొద్దో తెలియదు, కానీ ఎక్కడ కూడా నీళ్ళ సాగునీరు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక పెద్ద నీరట్ లెక్క వారి నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసేది, ప్రతి చెరువును నింపే కార్యక్రమం చేసేది, పండిన పంటకు గిట్టుబాటు వచ్చేటట్టు, తర్వాత ఇక్కడ అన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసేది. సో ఇక్కడ చాలా దిక్కు కొనుగోలు కేంద్రాల్లో బార్దాను సరిగా ఉండట్లేదు. అదేవిధంగా ఇట్లా వర్షంలో తడవకుండడానికి టర్పెంటీన్లు కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని దిక్కుల లారీలు సరిగ్గా రాకపోవడం, లారీలు వస్తే దించుకోవడం సరిగా లేక, ఇట్లా అనేక రకాలుగా మరి రైతులను ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది. నిన్ననే ఒక కిషన్ నాయక్ అని మరి మహబూబాద్ జిల్లాలో మరి ఒక తండాకు సంబంధించిన అతను మరి ఇట్లనే వడ్ల మీద పడుకొని వారాల తడబడి కూడా వడ్లు కొనుగోలు కాకపోతే అట్లాగే వడదెబ్బ తగిలి చనిపోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 478 మంది రైతులు 478 మంది రైతులు మరి వివిధ కారణాల వల్ల చనిపోవడం జరిగింది. రైతు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయకపోతే బ్యాంకు సిబ్బంది వచ్చి వేధింపులకు గురి చేస్తే అట్లా కొంతమంది రైతులు చనిపోవడం, పండిన పంట సరి అయిన నీళ్ళందక పంట అంతా ఎండిపోయి చూసి అట్లా కొందరు చనిపోయే పరిస్థితి, పంట పండిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దయితే దాన్ని చూసి గుండె పగిలిపోయిన రైతులు కొందరైతే, ఎండ దెబ్బ తగిలి చనిపోయిన రైతులు మరికొందరు, ఇట్లా అనేక మంది రైతులు ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వంలో 478 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వము రేవంత్ని చేసిన హత్యలే.